বারবার আমি এক কথাই বলছি যে এই সমস্ত ক্রিমিনালিটি রেপ মলেস্টেশন এটা কারা করে? কিছু পুরুষ করে, যারা এই পারভার্টেড টাইপের পুরুষ, তাদের বিরুদ্ধে লড়াই করা উচিত। রাত জাগো দিন জাগো, নিরাপত্তা কি আছে? সব জায়গায় তো একই অবস্থা। పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో న్యాయ కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పురుషులు ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిని శిక్షించాల్సిందేనని అన్నారు. కానీ ఆమె స్నేహితుడే యువతిపై అత్యాచారం చేస్తే మనమేం చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి పాఠశాలల్లో పోలీసులు ఉంటారా అని ప్రశ్నించారు. కళాశాలలోనే ఒక విద్యార్థి మరొక విద్యార్థినిపై ఇలా చేశారని, ఆమెను ఎవరు రక్షిస్తారని టీఎంసీ ఎంపీ బెనర్జీ అన్నారు. বারবার আমি এক কথাই বলছি যে এই সমস্ত ক্রিমিনালিটি রেপ মলেস্টেশন এটা কারা করে? কিছু পুরুষ করে, যারা এই পারভার্টেড টাইপের পুরুষ, তাদের বিরুদ্ধে লড়াই করা উচিত। রাত জাগো দিন জাগো, নিরাপত্তা কি আছে? সব জায়গায় তো একই অবস্থা। পুরুষের মানসিকতা যতক্ষণ না ঠিক হবে ততক্ষণ পর্যন্ত এগুলো ঘটবে। আপনার পলিটিক্যাল এজেন্ডা আছে, আপনি নিয়ে মাইক নিয়ে এসছেন, আমরা মিডিয়া থেকে। নিরাপত্তা সবই রয়েছে, কিন্তু একজন বন্ধু যদি বান্ধবীকে রেপ করে তাহলে সেখানে নিরাপত্তা কি করে দেবে বলুন তো আমাকে? কলেজের ভেতরে যদি করে সেখানে পুলিশ থাকবে? কলেজে আরে ভাই, শিক্ষা প্রতিষ্ঠানে কি পুলিশ থাকবে? আপনি বলুন না। নিরাপত্তা কাকে দেবে? নিরাপত্তা তো তার সহকর্মীরা দেবে। সেখানে সহকর্মীরাই রেপ করছে, তাহলে অন্যায়টা কারা করছে? কলেজ কর্তৃপক্ষ সবাইকারই দেওয়া উচিত, কিন্তু আগের দোষটা কার? అయితే దక్షిణ కోల్కతాలో కస్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యాయ కళాశాలలో ఓ విద్యార్థిని బంధించిన కిరాతకులు దుర్మార్గానికి ఒడిగట్టారు. తనను వదిలేయాలంటూ ఆమె ఎంతగా ప్రాధేయపడినా కనికరం లేకుండా అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ నేపథ్యంలో ఆ మృగాళ్ల నుంచి తనకు ఎదురైన భయానక పరిస్థితులను బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మోనోజిత్ మిశ్రాను కాళ్లు పట్టుకుని బతిమిలాడినా తనను వదిలిపెట్టలేదని, పైగా ఈ దుశ్చర్యను వారు ఫోన్లలో రికార్డ్ చేశారని ఆమె వాపోయారు. కాగా మోనోజిత్ ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ దక్షిణ కోల్కతా జిల్లా యూనిట్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని అతడు ప్రతిపాదించగా తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటూ ఆమె నిరాకరించడం వల్లే ఈ దారుణానికి వడిగట్టినట్లు తెలుస్తోంది. బాయ్ ఫ్రెండ్కు హాని చేస్తానని, తన తల్లిదండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తూ కళాశాలలో బంధించాడని బాధితురాలు ఆరోపించారు. మరో ఇద్దరు విద్యార్థులు జుబీర్ అహ్మద్, ప్రామిత్ ముఖర్జీలతో కలిసి తనపై దాడి చేయగా ప్రతిఘటించేందుకు ప్రయత్నించానని బాధితురాలు పేర్కొన్నారు. కాగా బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించి ఫోరెన్సిక్ పరీక్ష కోసం ఘటనా స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకున్నామన్నారు. గురువారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా శుక్రవారం ఉదయాన్నే మరో నిందితుడిని ఇంట్లో అదుపులోకి తీసుకుని వారి నుంచి ఫోన్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు.